ఛానల్ మీద అంటే మీ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత షార్ట్స్ మీద మనకి మనీ అనేది ఎట్లా వస్తుంది అంటే ఇప్పుడు జనరల్గా అయితే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లింగాల రజనీకాంత్. ఇవాళ మన వీడియోలో యూట్యూబ్ నుంచి లేటెస్ట్గా అయితే మనకి కొన్ని అప్డేట్స్ అనేవి రావడం జరిగింది. జనరల్గా కొత్తగా యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేసుకునేవారు, అలాగే కొత్త కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో చాలామంది చెప్పే ఒక రీజన్ ఏంటి అంటే అందరికీ తెలిసిన విషయమే. సో మన ఛానల్ మానిటైజేషన్ కావాలి అంటే 1000 సబ్స్క్రైబర్స్ కావాలి, 4000 వాచ్ అవర్స్ కావాలి. అండ్ మనం ఎంచుకున్న ఒక ట్రాక్లో వెదర్ ఇట్ ఈస్ ఏ బుక్స్ రిలేటెడ్ కానీ, లేకపోతే కుకింగ్ రిలేటెడ్ కానీ, ట్రావెల్కి సంబంధించిన ఏదో ఒక వేళ మనం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని దానికి సంబంధించినటువంటి కంటెంట్ అనేది కంటిన్యూస్గా క్రియేట్ చేస్తే 1000 సబ్స్క్రైబర్స్ అచీవ్ చేయడం అనేది పెద్ద కష్టం కాదు. సో వితిన్ ఒక 4-5 మంత్స్లో మ్యాక్సిమం నువ్వు బాగా కష్టపడితే కంపల్సరీ నీకు 1000 సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు. సో అది తెలిసిందే. బట్ మనకి ఇక్కడ ప్రాబ్లం అయ్యేది టెన్షన్తో కూడుకున్న విషయం ఏంటి అంటే 1000 సబ్స్క్రైబర్స్ అయినా కానీ 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయాలి అనేది పెద్ద టాస్క్. అండ్ ఇది చాలా టెన్షన్తో కూడుకున్నవని ఎవరికి అంటే యూట్యూబ్లో నా కెరీర్ నేను స్టార్ట్ చేస్తా అండ్ యూట్యూబ్లో నా కెరీర్ స్ట్రాంగ్ చేసుకొని ఇదే నా కెరీర్గా నేను ముందుకు వెళ్తా అనుకునే వారికి అయితే 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ కావాలి అంటే అది ఒక పెద్ద టాస్క్. చాలా టెన్షన్, ఎప్పుడైతుంది అని చాలా టెన్షన్తో కూడుకున్నటువంటి పని. సో ఇలాంటి కొత్త కంటెంట్ క్రియేటర్స్ ఇంక్లూడింగ్ మీ కొత్త కంటెంట్ క్రియేటర్స్ అందరికీ వాళ్ళ యొక్క ఛానల్ అనేది మానిటైజేషన్ కావాలి అంటే యూట్యూబ్ అనేది చాలా ఒక బెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఆ అప్డేట్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. జనరల్గా మీకు తెలుసు కదా, యూట్యూబ్లో ఏంటి అంటే షార్ట్స్ ఉంటాయి అండ్ లాంగ్ వీడియోస్. కొందరు అయితే వాళ్ళ ఛానల్లో షార్ట్ వీడియోసే చేస్తూ ఉంటారు అండ్ కంప్లీట్గా షార్ట్స్ మీదనే ఉంటుంది. అండ్ కొందరు వచ్చేసి లాంగ్ వీడియోస్ అంటే మోర్ దెన్ 1 minute అయితే వీడియోలు చేసి పెడతారు. సో వీటిని లాంగ్ వీడియోస్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇవి షార్ట్ కేటగిరీ కింద రాదు. ఇంకొందరు కంటెంట్ క్రియేటర్స్ ఏంటి అంటే లాంగ్ వీడియోస్ అండ్ యాజ్ వెల్ యాజ్ షార్ట్ వీడియోస్ రెండు చేస్తూ ఉంటారు వాళ్ళ ఛానల్ లోపల. సో ఇక్కడ ఏంటి అంటే లాంగ్ వీడియోస్ చేసే వాళ్ళకి అలాగే షార్ట్ వీడియోస్ చేసే వారికి క్రైటీరియా అనేది డిఫరెంట్గా ఉన్నది. ఫస్ట్ క్రైటీరియా వచ్చేసి లాంగ్ వీడియోస్ చేసేవారికి అంటే మోర్ దెన్ 1 minute లాంగ్ వీడియోస్ మాత్రమే నా ఛానల్లో చేస్తా అనుకునే వారికి యాజ్ ఇట్ ఈస్గా 4000 వాచ్ అవర్స్ అండ్ అలాగే 1000 సబ్స్క్రైబర్స్ అయితే కంపల్సరీ కావాలి. సో అది క్రైటీరియా మనం మీట్ కావాలి టు కంప్లీట్ అవర్ ఛానల్ మానిటైజేషన్. ఛానల్ మానిటైజేషన్ కావాలి అంటే సో ఆ క్రైటీరియా అయితే కంపల్సరీగా ఇప్పటికి కూడా అలానే ఉంది అండ్ ఆ రూల్ అలాగే కంటిన్యూ అవుతుంది అండ్ కండిషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి షార్ట్ వీడియోస్ చేసే వారికి ఏంటి అంటే ఈ కొత్త అప్డేట్ అనేది చాలా యూస్ఫుల్ అండ్ ఇది వెరీ వెరీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఇంతవరకు ఏంటంటే షార్ట్స్ మీద మానిటైజేషన్ లేదు. ఇప్పుడు యూట్యూబ్ ఏంటి అంటే ఒక కొత్త అప్డేట్లో షార్ట్స్ను కూడా మేము మానిటైజేషన్ చేస్తాము అండ్ షార్ట్స్ మీద కూడా మీరు రెవెన్యూ వస్తే మీరు ఎర్న్ చేసుకునే అవకాశం ఉన్నది. మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు, మంచి ఇన్కమ్ సంపాదించుకోవచ్చు షార్ట్స్ మీద కూడా అని చెప్పేసి యూట్యూబ్ అనేది అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో అది ఎలా ఉంది, ఆ పాలసీ ఎలా ఉంది అంటే ఎవరైతే షార్ట్స్ క్రియేట్ చేస్తారో అంటే షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసేవారు కానీ, లేదంటే లాంగ్ వీడియో ప్లస్ షార్ట్ వీడియో ఈ రెండు కానీ కలిపి అప్లోడ్ చేసేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరు కూడా ఈ పాలసీ కిందకి చేరుతారు. మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసే అన్ని షార్ట్స్ మీద కూడా టోటల్ వ్యూస్ ఏవైతే ఉంటాయో వితిన్ 90 days లోపల 10 million వ్యూస్ అయితే మీ ఛానల్ అనేది మానిటైజేషన్ అయిపోతుంది. అంటే 90 days లోపల మీ షార్ట్స్కి అన్ని కలిపి టోటల్ వ్యూస్ అనేవి 10 million వ్యూస్ కావాలి. 10 million వ్యూస్ అయితే మనకనేది సో మీరు అప్లోడ్ చేసిన అన్ని షార్ట్స్ మీద కలిపి టోటల్ వ్యూస్ ఏవైతే ఉంటాయో అవి 10 million వ్యూస్ అయితే మీ ఛానల్ అనేది మానిటైజేషన్ అయిపోతుంది ఆన్ షార్ట్స్. ఒకసారి మీ ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది అనుకో, మీరు లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తే మీది ఛానల్ మానిటైజేషన్ కిందనే లెక్క. అండ్ మీ లాంగ్ వీడియోస్ మీద కూడా మీకు ఏంటి అంటే యాడ్స్ వస్తూ ఉంటాయి, రెవెన్యూ వస్తూనే ఉంటుంది. సో ఇది వచ్చేసి లేటెస్ట్ అప్డేట్. విదిన్ 90 days లోపల అన్ని వీడియోస్ కలిపి మనకు 10 million వ్యూస్ అనేది పెద్ద కష్టం కాదు షార్ట్స్ మీద. ఎందుకు అంటే షార్ట్స్ ఈ మధ్యలోనే అందరూ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉన్నారు అండ్ ఇది చాలా ఈజీగా వైరల్ అయ్యే ఛాన్స్ ఉన్నది. అంటే వితిన్ 15 seconds వీడియో మీరు పెడితే అది ఈజీగా వైరల్ అయిపోయే అవకాశం చాలా ఉన్నది. కాబట్టి షార్ట్స్ మీద 10 million వ్యూస్ అనేది రావడం పెద్ద కష్టమేం కాదు. నాది 300 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ఒక షార్ట్ పెడితే వితిన్ 1 dayలో 25,000 దాకా వ్యూస్ వచ్చినాయి. అంటే జస్ట్ ఇమాజిన్, అంటే ఒక వీడియో అనేది ఈజీగా వైరల్ ఎప్పుడైనా కావచ్చు షార్ట్ వీడియో అనేది. ఎందుకంటే చాలామంది షార్ట్స్ చూడడానికి ఇష్టపడతారు కాబట్టి
90 డేస్లో 10 మిలియన్ వ్యూస్ అన్ని టోటల్ కలిపి సంపాదించడం అనేది కష్టం కాదు. సో దిస్ ఈస్ వన్ లేటెస్ట్ అండ్ బిగ్గెస్ట్ అప్డేట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ వెరీ గుడ్ న్యూస్ ఫర్ అస్. ఓకే, సో ఇప్పటి నుంచి మీరు లాంగ్ వీడియోస్తో పాటు షార్ట్ వీడియోస్ కూడా అప్డేట్ చేస్తూ ఉండండి, అప్లోడ్ చేస్తూ ఉండండి. అండ్ హోప్ను కోల్పోవద్దు అండ్ కంటిన్యూగా అప్లోడ్ చేస్తూనే ఉండండి, మంచి కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉండండి. డెఫినెట్గా మీ ఛానల్తో పాటు నా ఛానల్ కూడా మానిటైజేషన్ అయిపోవాలి అని చెప్పేసి ఈ మంచి వీడియో అప్డేట్, యూట్యూబ్ అప్డేట్ ఏదైతే ఉన్నదో మీకు అందరికీ షేర్ చేయాలని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. అండ్ ఛానల్ మీద అంటే మీ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత షార్ట్స్ మీద మనకి మనీ అనేది ఎట్లా వస్తుంది అంటే, ఇప్పుడు జనరల్గా అయితే లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తే 45% యూట్యూబ్ తీసుకుంటుంది అండ్ 55% అనేది లాంగ్ వీడియోస్ కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో ఆ ఛానల్ క్రియేటర్స్కి యూట్యూబ్ అనేది మనీ ఇస్తుంది కదా. బట్ షార్ట్స్ మీద మనీ ఎట్లా ఉంటుంది అంటే 55% యూట్యూబ్ తీసుకొని 45% అనేది కంటెంట్ క్రియేటర్స్కి ఇస్తుందంట. అండ్ ఎందుకు 55% అంటే, షార్ట్ వీడియో నువ్వు అప్లోడ్ చేసేటప్పుడు మనం ఎక్స్ట్రాగా మ్యూజిక్ కూడా యాడ్ చేస్తాం కదా. సో వాళ్ళు 45% తీసుకొని 10% అనేది మ్యూజిక్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మ్యూజిక్ ఓనర్స్కి ఈ 10% అమౌంట్ అనేది పే చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా 55% యూట్యూబ్ వాళ్ళు తీసుకుంటారు అండ్ 45% మీకు వస్తుంది ఆన్ షార్ట్ వీడియోస్ మీద. సో ఇదండి షార్ట్స్కి సంబంధించినటువంటి అండ్ యూట్యూబ్ అప్డేట్స్కి సంబంధించినటువంటి ఒక మంచి వీడియో అండ్ మంచి అప్డేట్స్. అందరికీ ఇది యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ నేను చెప్పినటువంటి అప్డేట్స్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్.